అందరికీ నమస్కారం. ఈ వీడియోను ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరీషే ఆ ఎమ్మెల్యేలను పంపారు. కవితకు చెక్ పెట్టే స్కెచ్లో భాగమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జస్ట్ శాంపిల్ చూపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై రఘునందన్ రావు సంచలన కామెంట్స్. 3వ పేజీ పోదాం. రఘునందన్ అన్న చెప్పిండంటే అది కరెక్ట్ అయి ఉంటుంది, 100% అది కరెక్ట్ అయి ఉంటుంది. రఘునందన్ అన్న ఒట్టిగా చెప్పాడు, ఏదో ఒక్క ఎవిడెన్స్ లేనిది రఘునందన్ అన్న చెప్పాడు. హరీషే ఆ ఎమ్మెల్యేలను పంపారు. రఘునందన్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై ఆయన స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ స్థానం కోసం కవిత పట్టుబడుతున్నారని, అందుకే జిల్లా నేతలు ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారని అన్నారు. పార్టీలో భావమరుదులకు పడడం లేదని వ్యాఖ్యానించారు. చూసిర్రా మీరు, ఇక్కడ ఏంటంటే మెదక్ సీటు కోసం ఈ అన్ని కథలు నడుతున్నాయి. దీనిలో ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు దాన్ని. ఏంటంటే హరీష్ రావు అయ్యాలని నువ్వు పొద్దుగాల చిన్నగా చెప్పిన 4 ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలిసినట్టే రేవంత్ రెడ్డిని కలవమని చెప్పిందే హరీష్ రావు అని ఈ యొక్క రఘునందన్ అంటాడు. మరి ఎందుకు గెలవమన్నాడు ఏందనేది కూడా క్లియర్గా చెప్తాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారనే వారితో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని మండిపడ్డారు. సీట్లు అమ్ముకోవడం, దండుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళసాకారమైందని, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓటమి కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పైన విమర్శలు. కాంగ్రెస్ను కూడా వదిలిపెట్టలే రఘునందన్ అన్న. ఒకప్పుడు ఎవరు ఏరి చేస్తే అదే వారికి తిరిగి వస్తుందనడానికి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 100% ఒక ప్రెస్ మీట్లో కూడా కాదు, ఆర్కే గారితో ఇంటర్వ్యూలో సీఎం గారు, మన ఇప్పటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే నేను అదే ప్రయత్నం చేస్తా అన్నాడు. ఇది తప్పు. వాళ్ళు కాళేశ్వరం మీద అవినీతి చేశారు, మీరు చేస్తారా? వాళ్ళు చేసిన పనే మీరు చేస్తారా? ఇది చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ మాట అనేది చాలా తప్పు. మాకు ఎవరినో ఎత్తుకరావాల్సిన అవసరం లేదు, మా దాంట్లోకి వెళ్ళి ఎవరు పోతలేరు అనే విషయం చెప్పాలను. అంతేగాని వాళ్ళు ఎత్తుకపోవడం స్టార్ట్ చేస్తే ఇక నేను కూడా దుకాణం స్టార్ట్ చేస్తా అంటే ఏంటిది? వాడు దొంగ పని చేస్తా, నేను దొంగ పని చేస్తా, వాళ్ళు లంగ పని చేస్తా, నేను లంగ పని చేస్తా. ఇది ముఖ్యమంత్రి అనాల్సిన మాట కాదు. ప్రతిపక్షాలు అనుకోవచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో అనాల్సిన మాట కాదు. ప్రతిపక్షాలు అంటేనే ఇది పెద్ద తప్పు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను కూడా స్టార్ట్ చేస్తా, నాకు టచ్లు ఉన్నారు, ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా ఏదైతే కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను కూడా చెప్తున్నా. అలాగే రఘునందన్ అన్న కూడా అదే చెప్పారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని వారిని చీల్చడానికి బీఆర్ఎస్కు 7 ఏళ్లు పడితే కాంగ్రెస్ పార్టీకి 7 నెలలు కూడా పట్టలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ జీరో కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్ అంటే ఏంటో నిన్నటి వరకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. 2009లో అధ్యక్ష పీఠం కోసం జరిగిన కొట్లాట ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో రిపీట్ అవుతోందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 16 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 90 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే లోక్సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కు పరిమితమైందని, ఇప్పుడు ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మీకు 90 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే మీకు సింగిల్ డిజిట్ వచ్చింది. పార్లమెంట్లో మీకు సింగిల్ డిజిట్ వచ్చింది. ఇక 12 సీట్లు వస్తాయి, 14 వస్తాయి, 16 వస్తాయి, పీకుతామని చెప్పి అంటాండ్రి. నేను రఘునందన్ అన్నది ఇంకొకటి కూడా ఒక వీడియో చూసినా, సరే ఆ వీడియో ప్లే చేస్తలేను. కేటీఆర్ అంటాడు కదా, కేటీఆర్ ఏమంటాడంటే సర్పంచుల నిధుల గురించి నేను సర్పంచుల గురించి మాట్లాడతా, నేను గొంతు విప్పుతాడట. నువ్వే కదా సిగ్గుండాలన్నాడు రఘునందన్ అన్న. నేను కూడా అంటాను సిగ్గుండాలే. నువ్వు నీ కాంచెలే కదా దుకాణం స్టార్ట్ అయింది, వాళ్ళు వచ్చి నెల అవుతుంది, నీ కాంచెలేనా? గా మాట ఎట్లా అంటావు? సిగ్గుండాలని నేను కూడా అంటాను. నువ్వు సర్పంచుల గురించి నువ్వు మాట్లాడేటోని వా. సర్పంచులను బస్టాండ్ చేసిందే ఈ యొక్క బీఆర్ఎస్. మొట్టమొదటిగా సర్పంచుల జీవితాలతో ఆడుకున్నది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే సర్పంచుల గురించి నేను మాట్లాడతా చేస్తా అంటే నీ మాటలు నమ్మేటోళ్ళు లేరు.
అసలు కేటీఆర్ చేతులకు ఎప్పుడైతే పోయిందో ఈ యొక్క పగ్గాలు పార్టీ పగ్గాలు ఎప్పుడైతే పోయినాయో వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెట్టిరో అప్పుడే మీ దుకాణం క్లోజ్. కేటీఆర్ చేతుల ఎన్నికలు మొత్తం కూడా కేటీఆర్ చేతులు నడిచినాయి కాబట్టి బీఆర్ఎస్ అనేది దెబ్బతిన్నది. ఇది విశ్లేషకులు చెప్తారు. కేసీఆర్ మంచిగానే చేసిండు, ఫస్ట్ గట్టిగానే చేసిండు, అటో ఇటో పార్టీని గెలిపించుకున్నాడు. ఎప్పుడైతే కేటీఆర్ టిక్కెట్లు ఇచ్చుడు స్టార్ట్ చేసిండో, కేటీఆర్ ఎప్పుడైతే మూమెంట్ చేసుడు స్టార్ట్ చేసిండో, పెద్దిరికం చేసుడు స్టార్ట్ చేసిండో సంకనాకిపోయింది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రఘునందన్ అన్న సూపర్ చెప్పినావు, ఖచ్చితంగా ఆయనే పంపి ఉంటాడు. మాకు కూడా అదే డౌట్ అనిపించింది. చాలామంది కూడా ఇది ఖచ్చితంగా ఇది హరీష్ రావు గేమే అని చెప్పేసి చాలామంది అన్నారు. చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. దయచేసి ఈ యొక్క వార్త పైన మీరు కామెంట్ పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా.